చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వచ్చినటువంటి మ్యాక్సిమం సర్వీస్ 41 సంవత్సరాలు. 41 సంవత్సరాల్లో నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ట్యూటర్గా పనిచేశాను ప్రైవేట్ స్కూల్లో. ఇంటర్మీడియట్లో ట్యూటర్గా పనిచేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ సర్వీస్ సెక్టార్లోకి వచ్చాను. అంటే నా లైఫ్ మొత్తం కూడా టీచర్ సర్వీసులనే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. నేను సభా వేదికపై ఉన్నటువంటి గురువర్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ప్రస్తుతం ఉపాధ్యాయుడు అనే కంటే ఉపాధ్యాయుని దోషి అనే పదం బెటర్. ఎందుకు అంటే మీకు శుభాకాంక్షలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక మంచి వాతావరణంలో మ్యాక్సిమం సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారు మీరు. అంటే నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను. అంటే ఒక మంచి పరిస్థితులు, అంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేసేవారు, సమాజం సపోర్ట్ చేసేది, ప్రభుత్వాలు సపోర్ట్ చేసేవి, విద్యార్థులు సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఎక్కడా లేదు. నేను ఉపాధ్యాయుని దోషి అని ఎందుకు అంటున్నానంటే సమాజం ఆ విధంగా ఉపాధ్యాయుని దోషిగా నిలబెట్టింది. కేవలం ఆ విషయంతో నేను దోషి అని అంటున్నాను. దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుకుంటున్నాను సార్. అయితే మనం చిన్నప్పుడు చదువుకునేటువంటి రోజుల్లో